వీటన్నిటి మధ్యలో గొప్ప తేడా కనపడవలసినటువంటి అవసరత ఉంది. సరే, వెళుతున్నారు వాళ్ళు. ప్రభు కూడా ఆ గాయపడినటువంటి కాళ్ళతో వారితో పాటు నడుచుకుంటూ వెళుతున్నారు. వారు వెళతా ఏం చేస్తున్నారంట? వాళ్ళ దారిలో వాళ్ళు పోవచ్చు కదా. 14వ వచనం, జరిగిన సంగతులన్నింటినీ గూర్చి ఒకరితోనొకడు సంభాషించుచుండిరి. మరి ప్రభువుని గురించే మాట్లాడుకుంటున్నారు. సిలువలో బలైనటువంటి క్రీస్తుని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ రాత్రి రాణువారు ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చారంట. ఆ రాత్రి అంతా కూడా కొరడాలతో భయంకరంగా కొట్టారంట మన గురువు గారిని. మరి ఆ రాత్రి అంతా అలాగే రక్తస్రావంతో కూడినటువంటి జీవితం, మరి దున్నబడినటువంటి అనుభవంతో ఉండిపోయాడంట. ఎవరు ఏ విధమైన సహాయం ఆయనకి చేయలేకపోయారంట. మరి పరలోకపు తండ్రి అన్నాడు, ఆయన కూడా ఏం చేయలేకపోయినాడంట. మరి ఉదయం అలా సిలువ వేశారంట, భుజం మీద మోసుకుంటూ వెళ్ళాడంట. ఆయన మోసి ఆ సిలువకు అంటగొట్టబడి పాతి